రాయలసీమ ప్రాంతంలో ఒక సినీ స్టూడియో పెడితే ఎవరికి నష్టం? ఏమైనా కష్టం ఉందా? రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి కోల్పోతామా? అక్కడ ఎంత ఉందని భూమి కాస్టు చీఫ్ అండ్ బెస్ట్లో దొరికేటటువంటిది భూమి. అక్కడికి వెళ్ళి మహివీరాగా ఒక స్టూడియో పెడతానంటే రచ్చరచ్చ చేస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ లీడర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 లక్షలు కూడా విలువ చేయలేని మారుమూల రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు అతను పెడతానంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాఘవేంద్రరావుకి సినిమా రంగానికి సంబంధించిన అభివృద్ధి కోసం బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2లో 2 ఎకరాల భూమి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆపోజిట్గా 7,000 రూపాయలకి 2004కి ముందు ఇచ్చారు. 7,000 రూపాయలకి 2 ఎకరాలు. ఇప్పుడు రాఘవేంద్రరావు షాపింగ్ మాల్ ఇది ఉంది కదా సినిమా థియేటర్లో, అది మరి ఎక్కడ 7,000 రూపాయలకి ఎకరం. బట్ అది ఎప్పుడు బూత్ అనిపించాల, అది నీతి అనిపించింది. సినీ రంగానికి బెనిఫిట్ అంటే అక్కడ ఏ సినీ రంగం వాళ్ళకి డబ్బులు లేకుండా చేసి పెట్టేది. రెండో పాయింట్, ఈరోజు ఆ భూమిలో కొన్ని 100 కోట్లు. అదే లెక్క చూసుకుంటే దాన్నే సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది. మరోవైపున విశాఖపట్నంలో సురేష్ బాబు వాళ్ళకి ఇచ్చినటువంటిది దగ్గరగా కోట్ల రూపాయలు విలువైనట్టుంది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏం చేసుకోవాలి తెలియక, ఎక్కువ భూమి వాళ్ళకి ఇచ్చేసేటప్పటికి ఏం చేసుకోవాలి తెలియక చివరికి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు వీళ్ళు వచ్చాక. దానికి కూడా ఇప్పుడు రచ్చ నడుస్తుంది. అంటే ఇవి 2 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇస్తే నీతి అయింది, శృంగారం అయింది, బాబు ఇచ్చాడు కాబట్టి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక రాయలసీమలో ఊటీ దగ్గర కట్టుకోవడానికి ఇస్తే బూత్ అవుతుంది. ఎక్కడ నీతి, ఎక్కడ రీతి? ఇదే ప్రశ్న.